కల్పన చెప్పండి. యాక్చువల్‌గా బెట్టింగ్ యాప్స్ అనగానే హ్మ్. అంటే ఈ మధ్య చాలా నడుస్తున్నాయి కదా! ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం ఇలాంటి విషయాలన్నీ నడుస్తూ ఉన్నాయి. సో, దాని మీద రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. కొంతమంది కదా! అందరూ చెప్పేదేంటంటే చేయకూడదు ఇట్లాగా యాహ్! అని అంటూ ఉన్నారు కదా! సో, నీకెప్పుడైనా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయమనే అవకాశం ఏమైనా వచ్చిందా? అవునండి. ఆబ్వియస్‌లీ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే మా హ్మ్. ప్రొఫైల్స్ అందరికి వెళ్తే చాలా వచ్చినియి. లైక్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఒకప్పుడు 5,000 ఇస్తాను ప్రమోట్ చేయాలన్న వాళ్ళు హ్మ్. ఇప్పుడు 20,000, 50,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు మనకి అమౌంట్ ఒస్తది. దానివల్ల నా గేమ్ చూస్తూ, నా రీల్ చూస్తూ ఒక్క పర్సన్ జాయిన్ అయినా ఆ గిల్టీనెస్ నాకు ఉండిపోద్ది గదా! సో, నేను బెట్టింగ్ ప్రమోషన్స్ చేయను అండ్ ఈవెన్ ఎంకరేజ్ కూడా చేయను. హ్మ్. ఎవరైనా అలాంటివి చేసినా కూడా ఈవెన్ నా ఫ్రెండ్స్ అయినా ఎవ్వరు చేసినా నేను దానికి రిపోర్ట్ కొట్టడానికి కూడా నాకు అబ్జెక్షన్ లేదు. నేను డైరెక్ట్‌గా చెప్తున్నా లైవ్‌లోనే. సో, ఎవ్వరైనా అలా చేసినా కూడా నేను రిపోర్ట్ చేస్తాను. అండ్ నేను ఎంకరేజ్ చేయను. నేను చేయను కూడా. నాకు చాలా ఆఫర్స్ వచ్చినియండి. హుహు. నేను చాలా ఆఫర్స్‌ని రిజెక్ట్ చేశాను కూడా. ఎందుకంటే మనకొచ్చే అమౌంట్ కోసం మన కెరీర్‌ని హ్మ్. ఒక్కసారి వచ్చే అమౌంట్ కోసం మన ఫ్యూచర్‌ని డిస్టర్బ్ చేసుకోలేము కదా! సో, నేను చేయను. సపోర్ట్ చేయను కూడా. నాకు చాలా ఆఫర్స్ వచ్చినియి. యాక్చువల్‌గా రిపోర్ట్ కొట్టడానికి కూడా నేను సిద్ధమే అన్నావు కదా! ఏదైనా రిపోర్ట్ కొట్టావా ఎవరికైనా అట్లాగా? ఆ! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి? యాహ్! నేను కొట్టింది తన నేమ్ నాకు ఐడియా లేదు. తన పేరు టామ్ ఐ థింక్ సో. ఆ హుహు. అబ్బాయి చాలా ప్రమోషన్స్ చేశాడు. నేను బెట్టింగ్ యాప్సా? బెట్టింగ్ యాప్స్. ఆ ఓకే. టైంలో టెలిగ్రామ్ ఏదో ర్యాండమ్‌ది చేయమన్నారు. హ్మ్. నాకు చేయమన్నారు. నేను తెలియక జాయిన్ అయ్యాను. హుహు. ఆఫ్టర్ దట్ ఇది బెట్టింగ్ యాప్ అని తెలిసాక దీనివల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాక నేను డ్రాప్ అయిపోయాను. హ్మ్. నేను నా ఫ్రెండ్ ఇద్దరం జాయిన్ అయ్యాం. చేద్దామని అనుకున్నాము. వాళ్ళెలా అంటే పర్ డే 4,000 ఇన్‌కమ్ వస్తది మీకు అని చెప్పారు. ఓకే. ఆ ఆఫర్‌కి టెంప్ట్ చాలా మంది చేశారు. టెంప్టింగ్ ఆఫర్ కదా! ఆ! బావుంది కదా! అని. చేశారు. యాహ్! హ్మ్. సో, నేను చేయనని చెప్పేసి క్లియర్‌గా చెప్పేసాను. ఆఫ్టర్ దట్ మాకు చాలా వచ్చినియండి. హ్మ్. లైక్ చాలా యాప్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్నేమంటారు ఎలో ఎలో యాప్ ఒకటుండేది అప్పట్లో. హ్మ్. అలాంటి యాప్స్, టాంగో యాప్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ యాప్స్‌లో లైవ్స్ ఇస్తే మీకు అమౌంట్ వస్తుంది. పర్ హ్మ్. మంత్ 10,00,000, 1,00,000, 2,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు అటువంటివి ఏమి వద్దు. నాకు హ్మ్. తక్కువ అమౌంట్ వచ్చినా చాలు. నాకు లాక్స్‌లో వద్దు. థౌసండ్స్‌లో 10,000 అలా వచ్చినా కూడా నాకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ నేను హ్యాపీగా ఖర్చు చేసుకోగలుగుతున్నాను. ఏ టెన్షన్ లేకుండా. ఓకే. అటువంటి వాటి వల్ల ఎప్పుడు ఏమవుతదో తెలీదు. టెన్షన్ పడుతూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ లైవ్స్, షోస్ అవన్నీ మనకు అనవసరం. సో, హ్మ్. నేను అటువంటి వాటి మీద అయితే ఫోకస్ చేయను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రమోటింగ్స్ జెన్యూన్‌గా వెళ్తాను. జెన్యూన్‌గా చేసుకుంటాను. ఎర్నింగ్ అనేది తక్కువొస్తది. కానీ నేను ఓకే. హ్యాపీ ఆ వచ్చిన ఇన్‌కమ్‌తోనే. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా లోకల్ బాయ్ నానిని బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. యాహ్! సో, అతను ఇప్పుడు బెయిల్ మీద కూడా బయటకొచ్చాడు. అవును. సో, బెయిల్ కూడా ఇచ్చారు. సో, దానికి సంబంధించి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నీ రెస్పాన్స్ ఏంటి? నా రెస్పాన్స్ అంటే డెఫినెట్‌గా నేను ఒకటే చెప్తానండి. తను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సింగ్‌లో చాలా అమౌంటే సంపాదిస్తున్నారు. యూట్యూబ్ కూడా ఉంది ఆయనకి. అవును. సో, అంత ఇన్‌కమ్ ఉంటున్నప్పుడు ఒక ప్రమోషన్స్ లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తన వీడియోస్ చూసి ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. అంతమందిని అంత బాధ పెట్టి వచ్చే అమౌంట్ వల్ల మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. సో, అంత తక్కువ అమౌంట్‌కి ఎందుకలా చేశారనేది నాకు అర్థం కాలేదు. బట్ నేనైతే దానికి క్వైట్ అపోజిట్ అండి. అది నేను హ్మ్. యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అంత ఇన్‌కమ్ వస్తున్నప్పుడు ఒక బెట్టింగ్ ప్రమోషన్ వదిలేసుకుంటే మనకేమి రాదు కదా! దానివల్ల ప్రాబ్లమ్ ఏముంటది? పోయేదేముండదు. పోయేదేముంది? ఓకే. ఒక 10,000 పోతుంది. అంతే. ఏమవుతది? వేరే ఇన్‌కమ్‌లో వస్తది. పోనీ అంతే. అంతే అంతే. ఇస్తారా? ఎందుకంటే ఒక 10,000 కోసం అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలాంటి చిన్న వాటికెళ్ళరు కదా! అంటే ఇప్పుడు 10,000 ఇప్పుడు నార్మల్ ప్రమోషన్స్ ఏంటి? ఒక ప్రమోషన్‌కి, ఒక రీల్‌కి అలా. వాళ్ళు అలా హ్మ్. కాదు కదా! పెర్ డే 10,000 అంటే చాలా అమౌంట్ కదా! ఓహో! ఆ! పర్ డే 10,000 వచ్చే ఇప్పుడు అవకాశం ఉందా? ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. పర్ అవునా? డేకి రీల్ మొత్తం చేస్తే నీకు రీల్ చేసినందుకు 2 రీల్స్ చేసినందుకు 4,000 ఇస్తున్నారు. మాకే 4,000 ఇస్తామన్న ఆఫర్ ఇచ్చిన హ్మ్. వాళ్ళు. ఇప్పుడు కాదు. నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్న టైంలో ఇచ్చిన ఆఫర్. ఓహ్! ఇప్పుడు తను పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్. తనకేమో ఇంకా 15, 20,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓహ్! ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. లాక్స్ టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, అటువంటి వాళ్ళందరూ కాకపోతే ఏంటంటే లోకల్ బాయ్ నాని బయట పడ్డాడు. రెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బయట పడట్లేదు అంతే. తను ఓకే. ఇన్‌ఫ్లుయెన్సింగ్ అందరికీ తెలుసు. తన హ్మ్. ప్రొఫైల్ బాగా వెళ్తది. సో, తను పట్టుకున్నారు. మిగతా వాళ్ళేంటి ప్రొఫైల్ తక్కువ వెళ్తది. వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు దొరకలేదు అంతే. చాలా మంది చేస్తున్నారు. స్టిల్ ఇంకా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. యాస్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను సపోర్ట్ చేయను. మీరు కూడా అటువంటి బెట్టింగ్ యాప్స్ ఏమైనా చూస్తే కొంచెం దానికి రిపోర్ట్ చేయడం. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నా బ్రదరే ఉండొచ్చు. లేదంటే మా ఫ్యామిలీ రిలేటివ్ ఎవరైనా అవ్వచ్చు. ఆ బెట్టింగ్స్ వెళ్ళి టెంప్టింగ్ అయ్యి ఫ్యామిలీని వదిలేసి సూసైడ్స్ చేసుకోవడం. సో, ఇవన్నీ మనం చూస్తున్నాం డైలీ హ్మ్. న్యూస్‌లో. కాబట్టి ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్‌కి నేను చెప్పేది ఒకటే. ఇటువంటివి ఏమైనా మీరు కూడా చూస్తే రిపోర్ట్ చేయండి డెఫినిట్‌గా. మీరు అస్సలు సపోర్ట్ చేయకండి, బేర్ చేయకండి. అమౌంట్ కావాలి అనంటే కొంచెం కష్టపడండి. హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. అంతేగాని ఈజీగా రావాలి అమౌంట్ అంటే అది రాంగ్ వే. కల్పన యాక్చువల్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనగానే
అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లోనే చాలాసార్లు వాళ్ళకి రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళకి ప్రమోట్ చేయమని అడగడం ఇలాంటివన్నీ నేను చాలామందిని చూశాను. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళకి మేబీ ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్కమ్ జనరేషన్ కోసం అయి ఉండొచ్చు, కొంత ప్రమోట్ చేయడం ఇలాంటివన్నీ నడిచాయి. సో నీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అంటే మూవీస్ నుంచి చాలా ఇష్టం. అంటే లైక్ ఎందుకో తెలీదు, తను అంటే ఒక వైబ్, తన స్టైల్ కానీ తన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఆఫ్టర్ దట్ అంత ఇష్టం ఉన్న పర్సన్ ఎలక్షన్స్లోకి వస్తారు అని అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఏం చేస్తారన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అండ్ దట్ టు మెయిన్ ఓవర్ ఏంటి అంటే నార్మల్గా రాజకీయం అనేసరికి ఏంటి ప్రతి ఒక్కరు ఎర్న్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళు ఎర్న్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్లో దిగుతారు. కానీ మనకి పవన్ కళ్యాణ్ ఎలా అంటే తను ఎర్న్ చేసుకోవడం కంటే తన దగ్గర ఉన్నది ఇచ్చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. సో జెన్యూన్గా ఈ రోజుల్లో యాక్చువల్గా అసలు సీఎం అయ్యేది అతను అనుకున్నాం, కానీ డిప్యూటీ సీఎం అయ్యారు. డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడు సీఎమా. డెఫినెట్గా తను ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు, స్టిల్ మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూసి కూడా మీరు మళ్ళీ నన్ను ఆ క్వశ్చన్ అడగకూడదు. ఎందుకంటే తను చేసిన వాటికి మనం ఇంకా లైక్ ఏ సపోర్ట్ అవసరం లేదు, పబ్లిసిటీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తను వచ్చేస్తాడు. ఎందుకంటే తను చేస్తున్నవి అందరికీ ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళ ఐస్తో, వాళ్ళు చేసిన దానికే కదా మనం సపోర్ట్ చేస్తాం. అది అంతే అండి. పవన్ కళ్యాణ్ అంటే అది ఒక డైహార్డ్ ఫ్యాన్ అనమాట. చాలా మంది 90% పవన్ కళ్యాణ్కే ఉంటారండి. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏమైనా ఇష్టమైనవి చెప్పమంటే ఏం చెప్తావు? డైలాగ్స్ అంటే బాగా గబ్బర్ సింగ్ మూవీ ఇష్టం. దాంట్లో అరే సాంబా రాసుకోరా అంటాడు కదా, ఆ డైలాగ్ అంటే చాలా బాగా ఇష్టం. ఒక్కసారి సాంబావు నువ్వు పక్కన నేను అసిస్టెంట్ అనుకో, అలాగే ఒకసారి చెయ్యి చూద్దాం. అయ్యో అంటే పవన్ కళ్యాణ్ అంటే అది ఒక వైబ్ అండి, ఆ వైబ్ అందరినీ చూస్తే రాదు కదా. గాగుల్స్ కూడా నువ్వు పెట్టుకుంటే బాగుంటది పవన్ కళ్యాణ్ కాబట్టి. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు కాబట్టి చెప్దాము, ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇష్టం ఉంది, కానీ మనకి పవన్ కళ్యాణ్ వైబ్ ఎవ్వరికీ రాదు. పవన్ కళ్యాణ్ అంటే అదొక హైప్ కాబట్టి జస్ట్ ట్రై చేస్తున్నాను. అరే సాంబా రాసుకోరా ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేశాను. అంతే అండి. నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అనగానే అప్పట్లో కొన్ని సినిమాల్లో ఈ మ్యానరిజం ఉండేది కదా, అది ఒక్కసారి అయ్యో అయ్యో లేదండి, అది చేయలేను. ట్రై ఒకసారి. అంటే పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్. అదే మూవీ ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా 10 సార్లు చూడడానికి రెడీ. అదేంటి ఏదైనా టవల్ ఉంటే బాగుంది ఇక్కడ. టవల్ ఓకే, ఇక్కడ సెట్ ప్రాపర్టీలు అన్ని అరేంజ్ చేసాం మేము ఆల్రెడీ. అయ్యో ఇలాంటివి ఉంటాయి అని అంటే ఇందాకే ఇంటర్వ్యూ మధ్యలో తెప్పించాం. ఓకే, ఇప్పుడు నాకు బాగా మ్యానరిజం అంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ చాలా ఇష్టం. సూపర్ బాగున్నాయా? బ్లాక్ అండ్ బ్లాక్ మా పవర్ స్టార్ కి తగ్గట్టుగానే వచ్చింది. అండ్ అయ్యో నాకు రావట్లేదే. నాకు ఇంకా మూవీస్ అంటే జల్సా ఒకటి ఇష్టం బాగా. మెయిన్ బాగా నచ్చింది గుడుంబ శంకర్. అందులో మీకు చెప్పక్కర్లేదు, స్టైల్ పవన్ కళ్యాణ్ది ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా ఇష్టం. ఇంకా అక్కడి నుంచి ఎలక్షన్స్లోకి వస్తాననగానే చాలా బాగా అనిపించింది. ఏదో చేస్తాడు, తన మీద మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా ఏదో ట్రై చేస్తున్నారు, జెన్యున్గా చేయాలి అని అనుకుంటున్నారు, చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. నేను అన్నాను కదా, అమ్మాయి అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా ఈవెన్ హీరో అయినా నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా చేసేవాళ్ళు ఉంటారు. లైక్ ఎలా అంటే రీసెంట్గా ఒకటి బాగా ఇష్యూ చేస్తున్నారు చూసారా, లైక్ జనాల్లో ఉండేటప్పుడు మామూలు నార్మల్ చెప్పులు వేసుకుంటారు పవన్ కళ్యాణ్, ఆఫీషియల్ మీటింగ్స్ అయ్యేటప్పుడు వేరే చెప్పులు వేసుకున్నారని డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. తను వేసుకున్నారని అంటే ఇప్పుడు అండ్ దాంతోడు తన వైఫ్ దగ్గరికి వెళ్తారు మాటకి. ఇప్పుడు పర్సనల్ విషయాలు ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏ చెప్పులు వేసుకున్నారు, తనకి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు, ఇంకా పర్సనల్ లైఫ్స్, తను ఏం ఖర్చు అవన్నీ అనవసరం. నీకు ప్రజలకి చేయడానికి ఏదో వచ్చాడు, అది చేస్తున్నాడా టైంకి లేదా, నీకు ఆ ప్రాసెస్లోని తను చేయాల్సింది చేయకుండా టైంపాస్ చేస్తున్నారా అది చూసుకోవాలి. కానీ తను ఏ చెప్పులు ఏమో తను షూట్ కోసం ఏదైనా పని మీద వెళ్ళి ఆ చెప్పులతో వచ్చారేమో, హడావిడిలో మీటింగ్లో నుంచి అలా రావాల్సి వచ్చిందేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. నెగిటివ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ మా పవన్ కళ్యాణ్ అన్నకి ఎంత నెగిటివ్ చేసినా ఫ్యాన్స్ ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. 10% అండి, 10% అంతే. జస్ట్ ఒక్కటి వేసారనుకోండి డైలాగ్ అంతా పిల్లగాళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతారు అంతే. అంతే కదా. సో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఆ పవర్ ఉందంట. ఆబ్వియస్లీ పవర్ స్టార్ అండి, అంటే పవర్ స్టార్ అంతే పవర్ స్టార్ పేరుకే అదొక వైబ్ అండి. చెప్పలే, చిన్న పిల్లలు కూడా ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటారు. ఎందుకు వాళ్ళకు కూడా తెలియదు, కానీ అదొక వైబ్ అంతే, ఆ నేమ్లో వచ్చేసింది అది.
అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు కాబట్టి అడుగుతున్నాను. మ్మ్. అంటే నువ్వు యాక్చువల్గా అతను హీరోగా ఉండేటప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నావా, రాజకీయ నాయకుడిగా ఎక్కువ ఇష్టపడుతున్నావా? నాకు రెండిట్లో బాగా నచ్చిందండి. అంటే ఒకప్పుడు మూవీస్ చూస్తుంటే ఆహా మూవీస్లో ఇలా ఉంటారన్న మనకు తెలీదు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలీదు, తను మైండ్ సెట్ ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మూవీస్లో చాలామందికి హెల్ప్ చేస్తుంటారు పోలీస్గా, లైక్ మూవీ సీన్స్లో, అది మూవీస్ వరకే అనుకునే వాళ్ళ, అలా ఫ్యాన్ అయ్యాను. కానీ తను సేమ్ జనాల కోసం ఎలా ఫైట్ చేస్తున్నారు బయట కూడా అలానే చేస్తున్నారు కదా. అంటే నేను ఇష్టపడే పర్సన్, డై హార్ట్ ఫ్యాన్ అయిన పర్సన్ బయట కూడా జనాల కోసం అంతే ఇంట్రెస్ట్ పెట్టి అంతే బాగా చేస్తున్నారంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. నేను రెండు యాజ్ ఏ హీరోగా ఇష్టపడుతున్నాను, దానికంటే ఎక్కువ పాలిటిక్స్లో ఇష్టపడుతున్నాను. ఎందుకంటే తను జెన్యూన్ లైఫ్లో కూడా యాక్టింగ్ లేకుండా తను జెన్యూన్గా బయట కూడా అలానే ఉంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు ఎదురుగా కనిపిస్తే ఏం మాట్లాడతావు ఆయనతో? నాకు ఏం చెప్తావు? నువ్వు అనే మొట్టమొదటి మాట ఏంటి? ఇంకా మాటలు రావండి పవన్ కళ్యాణ్ చూడగానే. ఫస్ట్ Speechless ఆ? స్పీచ్లెస్. ఫస్ట్ నాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి కావాల్సింది ఒక యాజ్ ఏ లైక్ అది వేరే విధంగా కాదు, ఫస్ట్ గట్టిగా హక్ చేసేసుకోవాలి, అదొక్కటే అండి. ఇంకా స్పీచ్లెస్, నోట్ల నుంచి మాటలు రావు. ఇంకా పవన్ కళ్యాణ్ని చూశాను అయిపోయింది అంతే, అక్కడతో కంటే ఇంకేం ఉండదు. ఆ షాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమాజినేషన్ ఎంత బాగుందో మీరు అంటుంటే, నిజంగా కలిస్తే బాగుంది అనిపిస్తుంది. నాకు ఒకటే అండి ఉంది, పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా కలవాలి డైరెక్ట్గా. నా ఈ వీడియో ఒకవేళ అంతవరకు వెళ్ళి చూస్తే కలిసే ఛాన్స్ వస్తుందేమో అని నిజంగా వెయిట్ చేస్తున్నానండి. నా లైఫ్ టైం అంబిషన్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కలవాలి, అంతే, ఇంకేమీ లేదు. కల్పన, యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అనగానే చాలామంది వెంట పడుతూ ఉంటారు అబ్బాయిలు ఇట్లాగని ఇందాక అన్నావు కదా, చాలా ప్రపోజల్స్ వచ్చాయని అన్నావు కదా. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక నీ కోసం అని ఒక అద్భుతమైన ప్రపోజల్ అయితే వచ్చింది, నాకా? నీకే వచ్చింది. ఓకే, ఎవరండి? సో ఇందాక బ్రేక్లో ఒక పర్సన్ ఫోన్ చేశారు నాకు. ఓకే. ఆయన అంటే నీకు తెలుసో లేదో, అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, కానీ నిన్ను ఎప్పుడు కలవలేదంట. నువ్వంటే చాలా చాలా ఇష్టం అంట అతనికి. అవునా? నీ రీల్స్ మెయిన్గా కొంచెం ఆ సారీ కట్టుకొని చేసిన రీల్స్ చూసి పడిపోయాడట. మరి అవునా అండి? పడిపోయాడట. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఓకే, ఇక్కడికి వచ్చారా ఇప్పుడు? లైవ్గా ప్రపోజ్ చేస్తాను అని అంటూ ఉన్నాడు. సో పర్వాలేదు కదా, నీకేం ఇబ్బంది ఏం లేదు కదా, లైవ్గా ప్రపోజ్. ప్రపోజా? యా, ఓకే. సో అతన్ని పంపిస్తాను, నేను అలా పక్కకి వెళ్ళి ఆయన్నే పంపిస్తాను. సో ఆ ప్రపోజల్ ఎలా ఉంటుంది ఏంటి మీ ఇష్టం. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు లేదో, పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ అబ్బాయి అయితే. తప్పకుండా. ఓకే. హాయ్ కల్పన గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు వైజాగ్ నవీన్ కదా? యా, యా, మీరేనా నాకు ప్రపోజ్ చేయడానికి కోసం వచ్చింది? అంటే యాక్చువల్లీ మీరు సారీస్లో చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అండ్ మీ ఫేస్ రీడింగ్ కూడా చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్దామని వచ్చా. అవునా? ఏంటండి? ఐ థింక్ ఐ లవ్ యూ. నవ్వుతున్నారు ఎందుకండి? నేనే జోక్ చేయలేదు. జోక్ చేయలేదు, బట్ ప్రపోజ్ నాకు చేస్తే నాకు నవ్వు వచ్చింది. చెప్పండి. ఐ థింక్ ఐ లవ్ యూ అండి. ఓకే, ప్రపోజల్ అంటే ఇలానే చేస్తారా? మరి అలాగే కదండి చేస్తారు, ఇంకెలా చేస్తారా? అయ్యో, నాకు టచ్ అవ్వలేదండి మీ ప్రపోజల్. టచ్ అంటే ఇప్పుడు ఏ టచ్ చేసుకోవాలండి బాబు? ఏం టచ్ చేయొద్దండి. ప్రపోజ్ చేశారంటే హార్ట్కి టచ్ అయ్యేలా ఉండాలి కదా, నేను యాక్సెప్ట్ చేయాలంటే. ఓకే, టచ్ చేయండి, దానికి ఉంది. మరి చెప్పండి, హార్ట్కి టచ్ అయ్యేలా ప్రపోజ్ చేయండి. మిమ్మల్ని చూడగానే పడిపోయానండి. అయ్యో, దెబ్బలు తగిలాయా అండి? తగలలేదండి. తగిలి ఉంటే మరి పడ్డారంటే దెబ్బలు తగలాలి కదా. అసలు తగలలేదండి. అయితే మీరు పడలేదు నన్ను చూడగానే. అయ్యో, ఏంటండి ఇలా మాట్లాడుతారు? మరి ఇంకెలా? ఒకేసారి మనసంతా మీరే కావాలని నువ్వు గుండెలు పగిలిపోయినట్టుగా ప్రేమిస్తున్నానండి మేము. అయ్యో, గుండె పగిలిపోతే ఒకరికి ఒక్కొక్క గుండె ఉంటుంది కదండి, అది పగిలిపోతే ఎలా మీకు? చెప్పాను కదండి, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. గుండెల పైన చేసుకుని చెప్తున్నాను ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు చాలా బాగా ప్రపోజ్ చేసావు. చెప్పండి. ఎక్సైట్ అవ్వకు, చెప్తున్నా. ఒక్కసారి నువ్వు హార్ట్ఫుల్ గా చెప్పావు, నీ Okay, ప్రపోజల్ చెప్పండి. నచ్చింది, ఓకే. నచ్చి నీకు మంచిగా రిప్లై అయితే ఇస్తున్నాను. ఎగ్జైట్ అవ్వకమ్మా, ఒక నిమిషం. ఇస్తాను. చెప్పు. అయ్యో, మీ ప్రపోజ్ కొంచెం. నువ్వు చూడ్డానికి నాకు తమ్ముళ్ళలా కనిపిస్తున్నావురా. సారీ, ఏమనుకోకు, లవ్ యాక్సెప్ట్ చేయలేనమ్మా. తమ్ముడు నువ్వు, నాకు ఏం చేస్తాం చెప్పు. మంచి వాల్యూ ఇచ్చారండి, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడిచ్చిన చెల్లిరా, నీకు చెల్లి వచ్చిందని అనుకో. యూస్ చూసారు కదండి, మన వైజాగ్ నవీన్ వచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత ప్రపోజల్ ఎంత బాగుందో. యాక్చువల్ నిజం చెప్పాలంటే వైజాగ్ నవీన్కి ఈ అమ్మాయికి ఎలాంటి పరిచయం లేదు, అంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒకరికొకరు పరిచయం. సో నిజం చెప్పాలంటే వైజాగ్ నవీన్ అయితే నాకు ఫోన్ చేసి అడిగాడు, అంటే యాక్చువల్గా ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను,
ఇట్లాగా సో ప్రపోజ్ చేస్తానండి, లైవ్గా ప్రపోజ్ చేస్తాను ఇట్లాగని అడిగాడు. సో అందుకని రమ్మన్నాను. కానీ మరి అతను బ్యాడ్ లక్ గుడ్ లక్, అతనికి దేవుడిచ్చిన అక్క చెల్లో దొరికింది, అది వేరే విషయం. ప్రపోజల్ కాస్త సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అయిపోయింది. సో కల్పన, ఇలాంటి ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడైనా లైవ్గా కూడా నడిచాయా నీకు? అంటే నీ లైఫ్లో, అంటే ఇంటర్వ్యూ ముఖంగా కాకుండా ఎప్పుడైనా? ఇంటర్వ్యూ ముఖంగా కాదు, లైవ్గా కూడా నాకు లైక్ డైరెక్ట్ ప్రపోజల్స్ ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూడగానే ఫస్ట్ భయపడతారు వచ్చి మాట్లాడడానికి. అంటే కాదు, అందుకనే రౌడీ పిల్లని పెట్టుకున్నావు. ఆబ్వియస్లీ అలానే అయ్యి ఉండొచ్చు. సో ఎవరు నాకు డైరెక్ట్గా చిన్న ప్రపోజల్స్ అండి, నాకు వచ్చిన ప్రపోజల్స్ అన్నీ ఏంటి తెలుసా, లెటర్స్. అది నాకు దొరికే వాళ్ళందరూ పాతకాలం వాళ్ళే. లెటర్స్ ఇస్తారు, చాక్లెట్స్ పంపిస్తారు, ఒక అమ్మాయితో అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పిస్తారు. డైరెక్ట్ ప్రపోజల్స్ నాకు ప్రేమలేఖ ఒకప్పుడు స్టోరీ ఇంకేముంది, హ్యాపీ. నీకు అలాంటి వాళ్ళే కావాలన్నావు కదా ఇందాక. ప్రేమలేఖలు కావాలి అని అనలేదండి, నేను అలా ఉండాలనుకుంటున్నాను. నేను అంత కొంచెం ఓల్డ్గా ఉన్నప్పుడు తను కొంచెం బాగుండాలి, లైక్ కొంచెం అంత ఎక్కువ పోషన్ కూడా లైట్గా ఉండే ఓకే. వాడు చిన్నపిల్లలా ఉన్నాడు చూడడానికి, అందుకే తమ్ముడిని సెట్ చేసుకున్నాడు. నాకు ఎలానో తమ్ముడు ఇద్దరు ఉన్నారు, అన్నీ ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. సో వాడు ఇంకొక దేవుడు ఇచ్చిన తమ్ముడే అయిపోయింది. సో కాదు, నేను చూస్తే భయపడుతూ ఉంటారు నా ఫేస్ చూస్తే అని అన్నావు కదా, అదేంటి? ఫేస్ అయితే చాలా అందంగా ఉంది కదా, ఎందుకు భయపడుతున్నారు? ఫేస్ అందంగా ఉందని కాదు, ఒక అమ్మాయికి డైరెక్ట్గా అంత మందిలో ప్రపోజ్ చేసింది అనుకోండి, అందరూ ఒకలా ఉండరు. 90 మెంబర్స్ అలా ఉన్నారు, 10 మెంబర్స్ రియాక్ట్ అయిపోతారు. నాకు ఎవడైనా అలా ప్రపోజ్ చేస్తే ఇది ఇంటర్వ్యూ కాబట్టి నేను దట్టు తమ్ముళ్ళ ట్రీట్ చేశాను కాబట్టి, కానీ లేదంటే ఫస్ట్ ఇచ్చేది ఏంటి, స్లాప్ ఇస్తాం. ఆ స్లాప్ తీసుకొని ఖచ్చితంగా కొడతాను. మళ్ళీ అతను ఏమైనా రమ్మన్నా లైవ్ చేసి చూపిస్తావా? తమ్ముడిని కొట్టలేను కదా, ఎవరైనా ప్రపోజ్ చేస్తే డెఫినెట్ గా స్లాప్ ఇస్తాను. సో వాళ్ళ ఇస్తామన్న థాట్ కూడా చాలా మందికి ఉండదు. ఎవరు ప్రపోజ్ చేయరు కదా, లేదా తిడతాను, ఏదైనా తిడతాను. సో ఆ టైంలో అంత డేర్ ఎవరు స్టెప్ తీసుకోరు కదా. కల్పన, నువ్వు చాలా చాలా రీల్స్ చేసావు కదా, నీవు ఇప్పటివరకు ఎన్ని రీల్స్ చేసి ఉంటావు? నేను అన్కౌంటబుల్ అండి, అరౌండ్ ఒక 300-400 పైనే ఉంటాయి నేను చేసి. అందులో నీకు బాగా నచ్చిన రీల్ ఏంటి? నాకు బాగా నచ్చిన రీల్ అయితే పుష్ప మూవీలోని సాంగ్ ఉంటుంది కదా, ఊ అంటావా సాంగ్, అది నేను నా ఫ్రెండ్తో చేశాను. అది బాగా వైరల్ అయింది. ఆఫ్టర్ దట్ నేను లాస్ట్ అది జస్ట్ మ్యూజిక్, అది బాగా వైరల్ అయింది. ఆఫ్టర్ దట్ నేను ఉగాదికి మన స్టీల్ ప్లాంట్లోనే స్కూటీ పైన వెళ్తున్న రీల్ ఒకటి చేశాను, అది బాగా వైరల్ అయింది. సో ఈ రెండు నాకు బాగా ఇష్టం. ఆఫ్టర్ దట్ రీసెంట్గా అయితే చాలా రీల్స్ అండి, నేను చేసిన ప్రతి ఫోక్ సాంగ్ నా ట్రెడిషనల్ లుక్కి, నా ఎక్స్ప్రెషన్స్కి ప్రతిదీ మిలియన్స్ అండ్ చాలా ఎక్కువ లైక్స్ కూడా వెళ్ళాయి. సో నాకు ఇప్పుడైతే చాలా ఫేవరెట్ రీల్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే నాకు ఫస్ట్ గుర్తింపు వచ్చింది ఆ 2 రీల్స్ వల్ల, కాబట్టి నాకు చాలా ఇష్టం ఆ 2 రీల్స్. సో అంటే యాక్చువల్గా నీ ఎక్స్ప్రెషన్స్ నేను కూడా చూసాను, చాలా రీల్స్ చాలా బాగుంటాయి, మార్వలస్, అంటే అల్టిమేట్గా ఉంటాయి. సో బహుశా ఆ ఎక్స్ప్రెషన్స్ వల్లే నీకు అంతమంది ఫ్యాన్స్ దొరికారు అనుకుంటున్నాను. కల్పన, యాక్చువల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇంకా నీ అచీవ్మెంట్స్, నీ లైఫ్లో ఎలాంటి అచీవ్మెంట్స్ కావాలని కోరుకుంటున్నాను? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గానా? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా అంటే ప్రెజెంట్ నేను సరౌండింగ్స్ మా వాళ్ళందరికీ తెలుసు మ్యాక్స్. సో ఇంకా లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్స్ అంత రేంజ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని లేదు, బట్ ఆ గుర్తింపు కావాలి అని అనుకుంటున్నా. నేను ఒక యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి, సో దాంట్లో కూడా కొంచెం పాపులర్ ఇంకా అవ్వాలి. లైక్ ఏంటంటే ఒక పర్సన్ చూడగానే మన ఇన్ఫ్లుయెన్సర్ కల్పన అన్న పేరు గుర్తుండాలి అందరికీ. సో దానికోసం ట్రై చేస్తున్నా, డెఫినెట్గా అచీవ్ అవుతాను. అచీవ్ అయ్యాక మళ్ళీ మీకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తానులేండి. అంటే అప్పటి వరకు ఇవ్వా? ఇద్దాము. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పింది మీరు చూడడానికి బాగుంటుంది కదా, ఓకే ఒక అమ్మాయి చెప్పింది ఇప్పుడు అచీవ్ అయింది, సక్సెస్ అయింది, మీకు కూడా ఎలివేషన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఆ ప్రాసెస్లో చెప్తున్నా, సక్సెస్ అయ్యాక డెఫినెట్గా మళ్ళీ మనం కలుద్దాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ, బట్ ఈసారి అనుకుని ప్లాన్ చేద్దాం. పెళ్ళి ఎప్పుడు? అయ్యో పెళ్ళి 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 అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారండి. మమ్మీ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, వాళ్ళకి ఓకే ఎవరైనా నచ్చారు చేసేసుకోండి, చేసేసుకుంటాను. అది ఇప్పుడు రేపు ఎల్లుండి అని కాదు, ఎప్పుడైనా వాళ్ళకి ఓకే అయితే చేసేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ హబ్బీ, మీ పార్ట్నర్ ఈ రీల్స్ ఇలాంటివి వద్దు అంటే? నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది పార్ట్లో లైఫ్లో ఒక పార్టే, కానీ అది లైఫ్ కాదు. ఇప్పుడు హస్బెండ్ లైక్ పిల్లలు, అది మన ఏ అమ్మాయికైనా కెరియర్లో చాలా ఇంపార్టెంట్. సో నేను మ్యాథ్స్ ట్రై చేస్తాను కన్విన్స్ చేయడానికి, లైక్ నా ఇంట్రెస్ట్ తనకి చెప్తాను. సో తను ఇప్పుడున్న జనరేషన్లో అందరూ సపోర్టివ్గా ఉన్నారు. సో నేను బ్యాడ్గా చేయట్లేదు, ఏది రాంగ్ వర్క్ కాదు, ఇంట్లో ఉండి చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు కష్టపడాలి, ఇద్దరికే అమౌంట్ కావాలి. సో ఇంట్లో ఉండి తనకి నేను సపోర్టివ్గా ఉంటాను ఓకే అని అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్. ఇఫ్ ఇన్ కేస్ లేదు నీకు అది కావాలి నేను కావాలి గొడవలు వస్తున్నాయి, ఆబ్వియస్లీ డ్రాప్ అవుట్. నాకు ఇష్టం ఉంది అంటారు కదా, ఎన్నో కళలు ఉన్నా ఎంతో ఇష్టం ఉన్నా
ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తారు అమ్మాయిలని, మరి నేను కూడా అదే చెయ్యాలి. దేవుడిని అయితే ఒకటే కోరుకున్నా, ఆ ఛాన్స్ నాకు రాకూడదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. బై చాయిస్ వస్తే మరి ఇంకా మన చేతిలో ఏం లేదు. వీ హ్యావ్ టు డ్రాప్ అంతే. ఓకే. యాక్చువల్గా నీ చేత ఇంకా చాలా చాలా డాన్సులు ఇలాంటివన్నీ చేద్దాం అనుకున్నాను కానీ లైట్ డల్ అయిపోయింది, ఫుల్ లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో నువ్వు ఏదైతే అనుకున్నావు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని కలవంగానే ఒక్కసారి హగ్ చేసుకోవాలని అన్నావు కదా, సో త్వరలో నెరవేరాలని కోరుకుంటూ. నిజంగా ఈ ఇంటర్వ్యూ వల్ల అది గనక నాకైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేనైతే నా లైఫ్ టైం అచీవ్మెంట్ అది. సో చాలా ఈ ఛానల్ గుర్తుపెట్టుకుంటాను. మీ వల్ల ఇలా అయింది, నేను కలవగానే మీకే కాల్ చేస్తాను, మీ వల్ల నాకు ఇలా మీ ఇంటర్వ్యూ చూసి నాకు వచ్చింది ఆ ఛాన్స్ అని డెఫినెట్గా గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ చెప్తాను మీకు. ఓకే. సో లైఫ్లో నువ్వు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పన. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది రౌడీ పిల్ల కల్పన అలియాస్ కల్పన బొమ్మాలి. సో కల్పన బొమ్మాలి ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.